ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ రెడీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం వంటల్ని. ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం ఇద్దరిని. హాయ్ అండి. హాయ్. మీ పేరండి? సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట. కొత్తపేట్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? స్వాతి. స్వాతి గారు మీరు ఎక్కడి నుంచి? చిక్కడపల్లి. చిక్కట్పల్లి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడే లేదా ఇక్కడికి వచ్చాక పరిచయమా? పరిచయం చేసుకున్నారా? చేసుకున్నాను. సో ఇద్దరికి వంటలు బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. సో మంచి వెరైటీస్ అవి ట్రై చేస్తూ ఉంటారా? సో మరి చూద్దామా ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? చూద్దాం. బంగాళాదుంప ఎంత ఈజీయో కదా. చాలా ఇది. సో బంగాళాదుంపతో అసలు మనము అంటే ఎన్ని లెక్కలేనన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. స్నాక్స్, పలావులు, బిర్యానీలు, కూరలు అయితే ఇంకా అసలు కాంబినేషన్స్ కి లెక్కే లేదు కదా. స్నాక్స్, సమోసాలు, కట్లెట్లు అన్నీ చాలా ఈజీ మీ ఇద్దరికి కూడా. సో మీకు ఫేవరెటా బంగాళాదుంప లేకపోతే? చాలా ఫేవరెట్. చాలా ఫేవరెట్. మీకేమిటి ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేనా నేను ఇంత డిస్క్రిప్షన్ ఇస్తుంటే ఇవాడు ఏంటి ఎక్కువ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వట్లేదు. అయ్యో బంగాళదుంప తినరా మీరు అసలు? తినండి. ఇంట్లో వాళ్ళకైనా చేస్తారా పాపం? చేయరా? ఇప్పుడు మీకు ఒక పరీక్ష. ఇప్పుడు మీరు ఆలోచించండి బంగాళదుంపతో ఏం చేయొచ్చు. నేను బోల్డెన్ సలహాలు ఇస్తాను మీకు కావాలంటే. సో ఇద్దరు కూడా థింక్ చేయండి. మంచి వెరైటీ రెసిపీస్ ఏమన్నా కూడా ఆలోచించండి. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో టైమర్ ఆన్. అండ్ బంగాళదుంపతో ఏం చేయాలన్నది కూడా మీరు ఆలోచించడం ఆన్. సో పాపం స్వాతి గారికి బంగాళదుంపతో కొంచెం హెల్ప్ నేను చేస్తాను. అదే కాంబినేషన్స్ బేసిక్గా క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, బేబీకార్న్, ఇట్లా వంకాయ, మునక్కాడ. మీరు కూడా తీసుకొచ్చిన ఆలోచనలోంచి మీకు ఏమైనా కావాలి అంటే. సో అట్లా కట్లెట్స్ కానీ రైస్ ఐటమ్స్ కానీ ఫ్రైస్ చేసుకోవచ్చు. బోల్డ్ అండ్ ఫ్రైస్ చేయొచ్చు. మీరు చేస్తారా? సో ఏం చేస్తారు సంధ్య గారు? ఆలు కోఫ్తా కర్రీ. ఆలు కోఫ్తా కర్రీ మంచి టేస్టీ డిష్ కదా. ఓకే. సో ఫస్ట్ ఆవిడతో చేయించేద్దాం. ఈలోగా మీరు ఇంకొద్దిగా ఆలోచిద్దరు కానీ. ఓకే అండి, మరి ఆలు కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, మైదా పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టొమాటో పేస్ట్ 1 కప్పు, పన్నీర్ తురుము పావు కప్పు, జీడిపప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాము. పెట్టేసి ఫస్ట్ ఆలు వేయాలండి. ఓకే. సో మనం ఇప్పుడు కోఫ్తా ఇది రెడీ చేసుకుంటున్నాం. కోఫ్తా బాల్స్. కొంచెం పచ్చిమిర్చి. ఓకే. కొంచెం సాల్ట్. కొంచెం పన్నీర్. ఓకే. సో తురిమేసుకోవాలి. తురిమి వేసుకో. కొంచెం మైదా. చాలు, పడితే వేసుకుందాం. కొంచెం కలుపుకోవాలండి. సాల్ట్, కారం, పచ్చిమిర్చి, కారపొడి అక్కర్లేదా? గ్రేవీ లేదు. ఓకే. ఓకే. నీకు బంగాళదుంప ఇష్టం లేదా? ఎందుకు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? మా బాబుకి బాగా ఇష్టం ఇవంటే. అంటే ఆలు అంటేనా లేకపోతే కర్రీ అంటే? ఆలుతో ఏం చేసిన అదే అంటే మోస్ట్లీ చాలా మందికి పాపం బంగాళదుంప కొంచెం నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది ఎవరి టేస్ట్ వాళ్ళది, మనం ఏం అనకూడదు వాళ్ళది. కొంచెం కొత్తిమీర వేద్దామండి. వేయండి. అండ్ ఇలాంటి ఐటమ్స్ ఏమైనా చేసుకోవాలంటే కొంచెం ఆ బంగాళదుంప బేస్ ఉంటే మనకి చాలా బాగుంటాయి కదా. అవునండి. సో మీకు ఒకడేనా బాబు? ఒక బాబు, ఒక పాప. మీ పాపకి ఏమి ఇష్టం మరి? పాప కూడా ఆలుని. పాప కూడా ఆలునే. బాబుకైతే ఆలు చాలా ఇష్టం. పాప దగ్గరకు వచ్చేసరికి పాపకు కూడా ఆలునే. అంటే వాడు బాగా తింటాడు ఆలుతోటి. ఇంకా ఓహో, తను అన్ని తింటాడు. ఏం చదువుతున్నారు ఇద్దరు? బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 10th. ఓకే. కొంచెం ఆయిల్ రాసుకొని బాల్స్ వేసుకొని. ఏం పేర్లు అండి మీ పిల్లల పేర్లు? బాబు శైలేష్, పాప పావని. శైలేష్, పావని. ఓకే. సో అన్నీ ఒకసారి అయిన తర్వాత వేద్దాము. ఇందులో పెట్టేసుకోండి ఇట్లా సైడ్కి.
అయితే ఎక్కువ మీరు బంగాళదుంపతో చేస్తుంటారా మీ బాబు కోసం? అవునండి. ఓకే. హాస్టల్లో ఉంటాడు కదా, ఎక్కువ వాడితోనే అన్ని ఫ్రైలు చేసి పంపుతాను. ఓహో, అందుకనా పాపం బాబుని కొద్దిగా ఎక్కువ మిస్ అవుతున్నారు. అందుకని ఆహా, ఓకే ఓకే. అయితే ఓకే, మా బాబుకి పాపకి హాయ్ చెప్పండి. మా తప్పకుండా. వారికి ఓకే. సో మీ పాపకి మీ బాబుకి, మీ వారి పేరేంటి? రాజా. ఓహో, రాజా గారికి, పావనికి అండ్ అలాగే శైలేష్కి, ముగ్గురికి కూడా హాయ్. ఏం చేస్తుంటారండి మీ వారు? ఐటీ కాలేజీ ప్రిన్సిపల్. ఓ, ప్రిన్సిపల్, నైస్. మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, నైస్. ఓకేనా? సో సరిపోతాయా? వేసేద్దామా? మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రోజండి. సో అన్ని ట్రై చేస్తుంటారా మరి? చేస్తుంటాను. ఓకే. ఇది మనకు వేగితే కర్రీయా? ఈలోపు గ్రేవీ చేసి. సో అయితే ఇటు షిఫ్ట్ చేసి ఇటు గ్రేవీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ వేద్దామండి. ఓకే. సో స్వాతి, మీకు ఏమైనా ఐడియాస్ వస్తున్నాయా? ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ అండి. ఓకే. ఆనియన్, జీడిపప్పు పేస్ట్. ఓకే. తర్వాత టమాటో పేస్ట్ అండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఇది ఇంకొంచెం కలర్ రావాలా? రావాలండి. ఓకే. కొంచెం రెడ్డిష్ వస్తే. సో మన కోఫ్తా కర్రీలో గ్రేవీ ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా ఇక్కడ సంధ్య గారు ఉల్లిపాయ పేస్ట్, కాజు పేస్ట్ అండ్ అలాగే టమాటో పేస్ట్, ఈ మూడింటి కాంబినేషన్ తీసుకున్నారు. కొంచెం పసుపు అండి. సో ఈ కోఫ్తా కర్రీ ఇవి కొద్దిగా ప్రాసెస్ ఉన్న టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కారం. ఓకే. కొంచెం పచ్చిమిర్చి. సో వంటలేనా ఇంకేమన్నా మీకు హాబీస్ అలా ఉన్నాయా? చేస్తాను, చూడండి చేయండి దాంట్లో. అవన్నీ చేస్తాను. ఓ, అంటే క్రాఫ్ట్ వర్క్ అవంతా ఇంట్రెస్టా మీకు? ఓ, నైస్ నైస్. బుక్స్ బాగా చదువుతాను. బుక్స్ బాగా చదువుతారు అంటే ఏంటి, నావెల్సా లేకపోతే అన్ని రకాల పుస్తకాలా? నవలలు తక్కువ, స్వాతి బుక్లు. ఓకే ఓకే. ఈనాడు బుక్. ఈనాడు బుక్స్ ఇవన్నీ చదివితే మనకి బేసిక్గా ప్రపంచ జ్ఞానం కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈనాడు బుక్లో చాలా మంచి మంచి విషయాలన్నీ వేస్తూ ఉంటారు కదా. గ్రేవీ మంచి స్మెల్ వస్తుందండి. అవును. మీకు వస్తుందా? ఈవిడ పాపం బంగాళదుంప ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు పెట్టారు. మీకు బాగా ఇష్టమైన వెజిటేబుల్ ఏంటి స్వాతి? మెంతమాకు. మెంతాకు ఇష్టమా? బాగుంది. నాకు ఎప్పుడు ఎవరైనా ఏమి ఇష్టం అంటే ఏ పొట్ల అదే ఏ దోసకాయో వంకాయ ఇలా చెప్పారు. ఈవిడ వెరైటీగా ఆకుకూర చెప్పింది. బాగుంది బాగుంది. ఆకుకూరలు బాగా తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా మనకు ఆ గ్రేవీ ఇదైతే ఇది వేసేసుకోవటం. పచ్చిగా ఉంటుంది కదా, టమాటా ఆనియన్ కొంచెం పచ్చిది కదా. అవును, కొంచెం వేగితే బాగుంది. ఓకే. కొంచెం పన్నీర్ వేద్దాం. ఆల్రెడీ కోఫ్తాల్లో కూడా కాస్త వేసుకున్నాము కానీ చూడడానికి బాగుంది. ఇందులో కూడా కొంచెం కొంచెం షుగర్, టేస్ట్ బాగుంది. అవును, ఓకే. ఈ కోఫ్తాస్ కలర్ వచ్చేసాయి. వేసేద్దాం అందులో. ఇంకొంచెం వేగాలి, పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? అయితే తీసి ప్లేట్లో పెడతాను. ఓకే. సో సాల్ట్ ఇవ్వలేదు, వేస్తాను. వేయండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా అండి. ఓకే. మా రిలేటివ్స్ అందరికీ హాయ్ చెప్పరా అంటే? తప్పకుండా. సో సంధ్య గారి రిలేటివ్స్ అందరికీ కూడా హాయ్.
ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం సంధ్య గారు? బాల్స్ వేసి కొంచెం వాటర్ పడుతుంది, ఓకే, కొంచెం వాటర్ పడుతుంది, కొద్దిసేపు మూత పెట్టేద్దాం. చాలా చాలు వేయాలి. చాలు. సో కాస్త మగ్గిచ్చేస్తే బాల్స్ కి కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి కాబట్టి మనకి ఇంకా రెడీ అన్నమాట. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా? చూద్దామండి. రెడీ అయిందండి. రెడీ రెడీ. సో బౌల్లోకి తీసాక వేస్తారా అవన్నీ? బౌల్లోకి తీసాను. క్రీమ్ వేద్దాం ఫస్ట్. వేయండి. కొంచెం కొత్తిమీర వేద్దాం, జీడిపప్పు వేసి కొత్తిమీర. గుమగుమలాడే ఆలు కోఫ్తా రెడీ అయింది. చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆలు కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, పన్నీర్ తురుము, మైదా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరగా గరం మసాలా, కోఫ్తాలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు కోఫ్తా కర్రీ రెడీ.